వృశ్చికం వారికి పంచమ స్థానంలో మీకు శని సంచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. రేవతి నక్షత్రంలోకి మారబోతున్నాడు శని. మే 18వ తేదీ నుంచి మనకి వచ్చే సంవత్సరం 2027 జూన్ 2 వరకు అక్కడ ఉంటాడు. దాదాపుగా 11 నెలలు ఉంటాడు అక్కడ. ఈ 11 నెలల పాటు శని ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల్లో మీకు చక్కగా కలిసి వస్తుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు పంచమ స్థానంలో శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అందులోని బుధుడు యొక్క నక్షత్రంలోకి వెళ్తున్నందుకు అంటే ఇక్కడ మంచి చెడు రెండు ఉంటాయండి. ముందు మంచి విషయాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచో వివాహం అవ్వటం లేదు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు, ఏంటో అన్ని బాగున్నాయి, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి రూపురేఖలు ఉన్నాయి, మంచి ఫ్యామిలీ, ఎందుకు అవ్వట్లేదు అర్థం కాదు కొంతమంది. దానికి జన్మజాతకంలో ఆలస్య వివాహ యోగం అని ఉంటుంది, లేదా గోచారం అనుకూలించదు. అలాంటప్పుడు ఇప్పుడుండే గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. గుర్తుపెట్టుకోండి, బుధుడు రాశుల్లోకి ఎప్పుడైతే శని బుధ నక్షత్రంలోకి ఎప్పుడైతే వెళ్తాడో మీన రాశిలో రేవతి నక్షత్రంలోకి, ఖచ్చితంగా అక్కడ నుంచి పాజిటివ్ స్టార్ట్ అయ్యి అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడానికి తండ్రి గారి యొక్క ప్రాపర్టీ కొంతవరకు కలిసి రావడము, ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు. కాకపోతే తండ్రి గారి ఆరోగ్యము, మీరు ఉద్యోగంలో ఎక్కడికో అంటే కొన్నిసార్లు చూడండి అంతా బాగున్నా సరే మారుతుంటారు తెలియక, ఆ మిస్టేక్స్ మాత్రం చేయకండి. బాగోపోతే మారడం లేదు, అన్నీ బాగున్నా మారేటువంటి యోగం. అన్నీ బాగున్నా జాబ్ వదిలేస్తానండి ఇంకోటి ఏదో వస్తుందని, లేకపోతే వ్యాపారం వెళ్ళిపోతాను అనుకునే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే మీకు పంచమ స్థానం ఆలోచన స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మందత్వము అంటారు. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుంది, 10 మంది చెప్తున్నా మనం అది కాదు, నాకు ఇదే కరెక్ట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, దాన్ని కర్మ అంటాం. కాబట్టి ఈ ఈ యొక్క షేర్ మార్కెట్ విషయంలోని, సంతానం విషయంలోని, ఫ్రెండ్షిప్ చేసుకునే విషయంలోని, ఒక ప్రేమ వ్యవహారాల విషయంలోని, కొన్ని వ్యసనాలకు గురయ్యేటువంటి విషయంలో మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. స్వయం కృషితో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునేటువంటి వారికి బాగుంది, వివాహానికి బాగుంది, ఇన్వెస్ట్మెంట్స్కి బాగుంది. చెప్పాలంటే లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్కి అయితే కొంతవరకు అనుకూలిస్తుంది, లేదని కాదు. కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు తెలిసిన వారు, మీ హితము కోరేటువంటి వారు, వెల్ విషర్స్ అంటూ ఉంటారు, వారిని సంప్రదించి మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. లాంగ్ టర్మ్గా ఉన్న నిర్ణయాలు తీసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీరు సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి, ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునే వారు కొంచెం చూసుకొని ఇది సరైన సమయం కాదా అని 1-4 సార్లు చెక్ చేసుకొని చేయండి. ముఖ్యంగా చండీ పారాయణము, కాలభైరవుడి యొక్క అష్టకం చేయండి, అన్ని విధాల బాగుంది. మరి దీని యొక్క ప్రభావం ఒక్కొక్కసారి పర్సనల్ చార్ట్లో శని బుధుడు యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఎలా ఇస్తాడు, మీ యొక్క లగ్నాన్ని బట్టి, మీ జాతక చక్రంలో శని బుధుడి యొక్క పరిస్థితులను బట్టి, శని మహర్దశలో బుధుడు అంతర్దశ, బుధ మహర్దశలో శని అంతర్దశ, దీని మీద కూడా ప్రభావం ఉంటుందండి. ఎప్పుడైనా ఒక గ్రహం ఒక నక్షత్రం మీద వెళ్తుంది, అప్పుడు కనుక మీకు ఇక్కడ మనకి గురువర్గ లగ్నాలు, శని వర్గ లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నాలను బట్టి మీ యొక్క షోడశ చక్రాల్లో, అంటే మనకి 16 డివిజనల్ చార్ట్స్ అంటారు, వాటిని బట్టి దాని ప్రభావం మారుతూ ఉంటుంది. కాకపోతే ఏదేమైనా కానీ ఏమంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయాలి, ఈ శని బుధుల యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే ఇండియాకి కూడా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం, 8-9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, యుద్ధాలు పెరుగుతాయి, యుద్ధ సంబంధంగా వాటర్ ప్లేసెస్లో కూడా ఇంకా పెరుగుతాయి అనేటువంటి నీటి ప్రాంతాల్లో. ఎందుకంటే జలరాశులు అని ఉంటాయి, కర్కాటకము, వృశ్చికము, మీనము. ఈ జలరాశుల్లోకి ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతూ, మొన్న మనకంతా కూడా కుజుడు కూడా కలిసి ఉండడం, కుజుడు కుంభంలో ఉండి రాహుతో కలవడం, దాని తర్వాత శనితో కలవడం వల్ల జలరాశుల్లో ఉండేటువంటి జల ప్రదేశాల్లో యుద్ధాలు పెరగడం, జలరాశుల్లో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి కొన్ని నౌకలకు ఇబ్బంది రావడం, అందులో ముఖ్యంగా ఇండియా నౌకలు కూడా ఇబ్బంది రావడం, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరిగేటప్పుడు ఈ షేర్ మార్కెట్ విషయంలో ప్రధానంగా
ఎవరైతే డైలీ ట్రేడ్ చేస్తారో డైలీ ట్రేడ్ కంటే కూడా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా బుధగ్రహం గనక బాగుంటే వాళ్ళకి ట్రేడింగ్లో అద్భుతంగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? బుధుడు తెలివితేటలకి, ట్రేడింగ్కి, వీటికి కారకుడు. గుర్తుపెట్టుకోండి. సో ఈ కారకుడైనటువంటి బుధుడు ఎప్పుడైతే బాగున్నాడో ట్రేడింగ్ అనేటువంటిది ఏమిటి? మనకి ఎప్పుడు మనం ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఆప్షన్స్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ యొక్క శక్తిని అద్భుతంగా ఇస్తాడు బుధుడు. అంటే మనం ఎంత ఎమోషన్గా కనెక్ట్ అవ్వకుండా చాలా ఈజీగా ఇది వద్దులే, మనం వస్తే రేపు మళ్ళీ చూసుకుందాంలే అని వాళ్ళకి ఎప్పుడైతే కరెక్ట్గా అనిపించింది బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఆశపడ్డ ఎక్కువగా ఆశపడకుండా ఉన్న దాంట్లో సంతృప్తి చెంది బయటకు వచ్చేలా చేస్తాడు బుధుడు. అంటే బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉండేటువంటి బుద్ధికారకుడైనటువంటి బుధుడి యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్వే ఫలించేటువంటి సమయం ఇది. కమ్యూనికేషన్ రంగాలు మనం చాలా రోజుల క్రితమే చెప్పుకున్నాం, ఏమంటే ఈ కమ్యూనికేషన్ రంగాలకి ఇబ్బంది రానుంది అని. ఈ శని యొక్క ప్రభావం ఎప్పుడైతే బుధరాశుల్లోకి ఎంటర్ అవుతుందో ఈ కమ్యూనికేషన్ రంగాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అప్పులు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఏదైనా అప్పు తీసుకుంటే కూడా లాంగ్ టర్మ్ తీసుకోండి. ఏదో ఎన్ని ఇచ్చేస్తాను, 10,000 ఉంటాయి అంటుంటారు కొంతమంది, 1,00,000 ఉంటాయి, ఏముంది సాయంత్రం ఇచ్చేస్తాను. ఆ సాయంత్రం మీకు రాకపోగా ఈ 10 రోజులకు రావడం వల్ల 10 రోజుల తర్వాత మీరు ఇస్తారు, 4 రోజుల తర్వాత మీరు ఇచ్చేస్తారు, ఇవ్వరని కాదు. కానీ అది ఏమైపోతుంది? మాట తప్పాడు, సాయంత్రం ఇస్తా అన్నాడు, ఫోన్ ఎత్తాడు, మొహమాటం, ఫ్రెండ్ దగ్గర పరువు పోతుంది, రిలేషన్స్ దగ్గర పరువు పోతుంది. అందుకని ఏంటి, ఆ 4 రోజులు తప్పించుకొని 4 రోజుల తర్వాత ఇవన్నీ ఇచ్చేస్తున్నా అంటాడు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఈ శని యొక్క రాసుల్లో ఎప్పుడైతే శని యొక్క నక్షత్రం మీద ఎప్పుడైతే శని వెళ్ళి బుధ నక్షత్రం మీద ఉన్నాడో ఇదేం చేస్తుంది? బుధుడు అప్పులకు కారకుడు కాబట్టి ఇది అప్పుల విషయంలోని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యాలు, కొంత వాయు సంబంధంగా, వాయువులో బుధుడు వాయు కారకుడు, గుర్తుపెట్టుకోండి, వాయువుకి కారకుడు కాబట్టి వాయువులు మందంగా వేయడం, వాయువులో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటిది కొంత ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది బుధరాశుల్లోకి శని యొక్క సంచారం కాబట్టి. మరి ఏం చేయాలండి? దేశకాల పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ఏం చేయాలి? సింపుల్గా ఏమీ లేదు, మీరు చండీ వినండి లేదా విష్ణు సహస్రనామాలు వినండి చాలు. మీరేమి వేలు లక్షలు ఖర్చు పెట్టేసి ఏదో పూజలు చేసుకోవాలని ఏమి అక్కర్లేదు. మీకు డబ్బులు లేనప్పుడు భగవంతుడు నామస్మరణ చేత, అమ్మవారి యొక్క నామాల్లో ఒక నామం ఉంటుంది, నామ పారాయణ ప్రీత నంద విద్యా నటేశ్వరి అని. అంటే నామాన్ని పారాయణం చేస్తే ఆవిడ ప్రీతి చెందుతుందట. ఆవిడ కనుక ప్రీతి చెందితే మనం రక్షిస్తుంది. ఆవిడ ప్రీతి చెందడానికి కావాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక తల్లి కనుక బిడ్డ, అయ్యో నా బిడ్డ అని ఫీల్ అయితే ఆ తల్లే రక్షించుకుంటుంది. కోడైనా చూడండి, కోడి పిల్లల దగ్గరికి వెళ్తే చాలు, కోడి పొడి చేయడానికి వచ్చేస్తుంది, పుల్లైనా పొడి చేస్తుంది. కాబట్టి ఏంటంటే అమ్మవారిని నా తల్లి అనే భావనతో మీరు చేయండి. దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకొకటి, గోవులకి కాస్త గోంగూర బెల్లము ఎక్కువగా తినిపిస్తూ ఉండండి, గుర్తుపెట్టుకోండి. గోంగూర బెల్లం తినిపిస్తూ ఉండండి. కమ్యూనికేషన్స్ రేపు పొద్దున ఏదైనా కట్ అయినా కూడా కమ్యూనికేషన్స్ రంగాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని మీద ఉండండి. ఇంట్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని మనం మెడిసిన్స్ వాడతాం, అటువంటివి కాస్త ఇంట్లో పెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడు కూడా వాస్తు పరంగా కూడా ఇంట్లో ఎక్కువ జబ్బులు వస్తున్నాయంటే ఉత్తరం పాడవడం వల్ల వస్తాయి, గుర్తుపెట్టి. ఉత్తర ఈశాన్యం ప్రధానంగా, ఉత్తర ఈశాన్యం మృతయే ఔషధాత్కార్యేతు అనేటువంటి నామం ఉంది శాస్త్రాల్లో. కాబట్టి ఉత్తర ఈశాన్యంలో వైట్ కలర్ ఉండేలా చూసి, వైట్ కలర్ స్పేస్ ఎలిమెంట్ కారకం కాబట్టి అక్కడ మీరు చక్కగా మీ యొక్క మెడిసిన్స్, రెగ్యులర్గా వాడేటువంటి మెడిసిన్స్ ఏమైనా అక్కడ పెట్టుకుంటే ఇంట్లో ఉండేటువంటి వారికి జబ్బులు తగ్గుతాయి. ఎందుకంటే వాయుతత్వ నక్షత్రాల్లోకి వాయుతత్వ గ్రహమైనటువంటి మీనరాశిలో జల సంబంధించిన రాశుల్లోకి వచ్చినప్పుడు నీటి ద్వారా వచ్చేటువంటి జబ్బులు, వాయు ద్వారా వచ్చే జబ్బులు పెరుగుతాయి. ఈ వాయు సంబంధించినటువంటి గ్రహాలు ఈ రెండు కూడా. కాబట్టి ఏంటి, ఈ ఫలాలకి సంబంధించిన ముఖ్యంగా మామిడి పళ్ళు పండించేటువంటి వారి తోటలు రేపు తెంపుదాం, ఇవాళ ఏముంది బతికిస్తే రేపు ఏదో వరగల్ల వర్షం రావచ్చు, విపరీతం బాగా ఎండ కొడుతూ విపరీతం వర్షాలు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, ఈ సంవత్సరం
100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా సరే ఇంత రికార్డ్ అయినటువంటి ఎండ రాదు, ఇంత రికార్డ్ అయినటువంటి వర్షము రాదు. అంత రికార్డ్ స్థాయిలో వర్షము ఎండ వస్తాయి, చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని కాలసర్ప యోగంలోకి వెళ్తూ ఈసారి ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితి ఆ రకంగా ఉంది. కాబట్టి ఏంటి, మనకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము, మనం ముందు రక్షింపబడాలి. ఓహో బాగా వర్షాలు పడతాయి అనమాట, ముందుగా తీసేస్తే పని అయిపోద్ది, రేపు ఎల్లుండి వారం తర్వాత చూద్దాం అని బద్దకించొద్దు. ఇంకా సమయం రాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఇంకా పండలేదు పంట, దాన్ని వదిలేయడం అది వేరు. కానీ పంట పండకముందే తీసేయమని చెప్పట్లేదు. పంట పండిన తర్వాత కూడా నెగ్లిజెన్సీ చెయ్యకూడనటువంటి స్థితులు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బుధవారాలు శనివారాలు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికి ఇవ్వడం తీసుకునే విషయం బుధ శనివారాలు అవాయిడ్ చేయండి. మంగళవారం కూడా అసలు తీసుకోకూడదు అని చెప్తున్నాను నేను మీకు. అవాయిడ్ చేయండి. బుధ శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే కలర్ని ఆశ్రయించి, రంగును ఆశ్రయించి కూడా ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్ లో బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు, నాకు బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ బాగా కలిసి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాబట్టి ఇవి పాటించండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు బాగుంటుంది, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.